ఆచి చికెన్ మసాలా. ఈ నెల 10న తెలంగాణకు రాబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాలుగా ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మధ్య సంబంధాలు లేకుండా కేసీఆర్ వ్యవహరించారని విమర్శించారు. తాము ప్రధానితో పాటు కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్లి వినతులు ఇస్తున్నామన్నారు. అయినప్పటికీ బీజేపీ తెలంగాణపై వివక్ష చూపుతుందన్నారు. ఏపీకి నిధులు ఇస్తే తమకు ఇబ్బంది లేదని, తెలంగాణకు కూడా నిధులు ఇచ్చే బాధ్యత కేంద్రంపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అనేటువంటి సంబంధాలకు నిర్వచనం లేకుండా రాజకీయంగా వ్యూహం చేసుకోవచ్చు. ఇవాళ మేము కడప తొక్కంది లేదు, ఇంటికి రాంది లేదన్నట్టుగా ప్రధానమంత్రిని మొదలుకొంటే ప్రతి కేంద్ర మంత్రిని రాష్ట్రానికి రావాల్సిన నిధుల కొరకు అడుగుతా ఉన్నాం. వివక్ష చూపిస్తా ఉన్నారు. పక్క ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇస్తారు, మాకే ఆక్షేపణ లేదు. కానీ తెలంగాణకు నిధులు ఇచ్చే బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు మంత్రుల మీద ఉంది. నిధులు ఇవ్వకపోతే అభివృద్ధిలో సహకరించకపోతే వివక్ష పూరితంగా కక్షపూరితంగా వ్యవహరిస్తే ఆఖరికి తెలంగాణ ఆకాంక్షల మనోభావాలను, అమరవీరులను అవమానపరుస్తూ 1956 నుంచి తెలంగాణ ఆకాంక్షల మీద, పోరాటం మీద నీళ్లు చల్లే విధంగా ఒకడు అంటాడు ప్రధానమంత్రి, ఇది తల్లి చచ్చిపోయి బిడ్డ పుట్టిందని, బిడ్డ చచ్చిపోయి తల్లి పుట్టింది అంటాడు. ఇంకొక ఆయన అంటాడు ఇది పాకిస్తాన్ విభజన జరిగింది అంటాడు. ఇలా భారతీయ జనతా పార్టీ ఎంత కక్ష ఉందో, ఎంత అక్కసు ఉందో తెలంగాణ ఏర్పడిందో అడుగుతా ఉన్నాం. ఇంకొక ఆయన అంటాడు ఇంతమంది అమరులు కావడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా అని అంటా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఇలా ఒక ఓటు 2 రాష్ట్రాలను కాకినాడలో ఉన్న మీరు ఇవాళ నిజంగా ఆనాడు తెలంగాణ ఇచ్చి ఉంటే, మీరు 3 రాష్ట్రాలు ఇచ్చిన నాడే ఇవాళ ఈ పరిస్థితి ఉండేదా? తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు తెలుగు భాషకు సంబంధించిన రాష్ట్రాలు ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రాలుగా ఉండకపోతుండేనా? మీ నిర్లక్ష్యం వల్ల, మీ రాజకీయ ఒత్తిడిల వల్ల ఒక ఓటు 2 రాష్ట్రాలు తీర్మానం చేసిన తెలంగాణ ఇవ్వలేదు. మీరు ద్రోహులు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ద్రోహి. ఈ రోజు తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణను పార్లమెంటు వేదికగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 3 ప్రకారంగా, సెక్షన్ యాక్టర్ 3 ప్రకారంగా ఈ బిల్ పాస్ అయితే, రాష్ట్రపతి గారు ఆమోదిస్తే ఒకడు అంటాడు వెధవ పార్లమెంటులా పాకిస్తాన్ ఇండియా పోరాటం లెక్క అని. బుద్ధి ఉందా? ఆ పార్లమెంట్ కనీసం కంట్రోల్ చేసుకునే బాధ్యత లేదా? ఆ రికార్డులను తొలగించే బాధ్యత స్పీకర్ గారికి లేదా? ఇవన్నీ మాట్లాడని టీఆర్ఎస్ పార్టీ ఏదో కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉంది. నరేంద్ర మోడీ గారు వస్తారట తెలంగాణకు. రండి ప్రధానమంత్రిగా, తప్పకుండా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు స్వాగతం చెప్తాం. అది ఒక రాజకీయమైనటువంటి వ్యవస్థీకృత విధానం.